దేవదాసయ్య గారి దగ్గరికి ఒక నాస్తికుడు వచ్చాడట. నాస్తికుడు వస్తే, ఏంటి అయ్యగారు, మీరు దేవుడు ఉన్నాడని చెప్పి అందరినీ పాడు చేస్తున్నారు, సమాజాన్ని కలుషితం చేస్తున్నారు, దేవుడు లేడు ఏమి లేడు కదా, అంత అబద్ధం కదా, దేవుడిని మీరు చూసారా, నాకు చూపిస్తారా అని. అయ్యగారు అప్పటికే వృద్ధుడు, పెద్ద ఆయన బాగా. సరే నాయన, ఉన్నాడో లేదో తర్వాత ఆలోచన చేద్దాం, నువ్వు పని చేయి, మోకరించి, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించుము అని ప్రార్థన చేయి నాయన అన్నాడంట. ఈ ముసలాయనకు మతిపోయింది. అసలు లేనే లేడు అని నేనంటుంటే లేనోడితో మాట్లాడడం ఏంటి? ఏంటండి మతే ఉన్న పోయిందా మీకు? దేవుడు లేడు అని నేను వాదిస్తుంటే దేవునితో మాట్లాడంటావేంటి? అదేమన్నా అసలు మతున్నోడు చెప్పే మాటేనా అని కొంచెం ఇరిటేట్ అయ్యాడు. ఆయన బాగా పండిపోయిన భక్తుడు కదా. దేవదాసయ్య గారు అలాగా ఆవేశం తెచ్చుకొని ఉద్రేకం తెచ్చుకొని అరిసేవాడు కాదు. చిరునవ్వు నవ్వుతూ మాట్లాడతాడు. ఏదైనా ఎలాగూ లేడు కదా నాన్న, ఏం లేదు అవతల, ఊరికి ఒక మాట అన్నందువల్ల నష్టమేమి వచ్చింది చెప్పు. లేడనుకో, లేనివాడు అనుకునే నువ్వు చెప్పే మాట, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించుము అను. నా కోసం అను, నీకంటే పెద్దవాడిని కదా, నీకు తండ్రితో సమానుండి కదా, నీకు నమ్మకం లేకపోయినా అను. అంటే సరే సరే తండ్రి లాంటి అన్నారు కనుక మీకోసం అంటానండి అని కళ్ళు మూసుకొని, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించుము అని కళ్ళు తెరిచాడు. అనేశాను. ఇప్పుడు ఏమైంది? అనేశాను. ఏమైంది అన్నాడట. అబ్బే అనమన్నాను కానీ ఆపమని లేదు కదా, అంటా ఉండు అలాగే. ఎన్నిసార్లు అనాలి? నీకే తెలుస్తుంది, అంటా ఉండు. అవతలోడు ఎవడు లేడనుకొని అను, ఉరికాను ఆ మాటలు అట్లాగే. సరే ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. నన్ను ఆట పట్టిస్తున్నారా మీరు అంటాను, చూద్దాం ఏం జరుగుతుంది అని. ఇక వాడు మోకరించి, పరమ నాస్తికుడు, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించు, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించు, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించని ఒక 20 సార్లు 30 సార్లు అనేసరికి ఒక్కసారిగా అతని మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చేసి వాడికి ఏదో అర్థమైపోయింది. బాబోయ్, అవతల ఏమీ లేకపోవడం కాదు, ఏదో ఉంది, వాళ్ళు వింటున్నారు నా ప్రార్థన అని వెంటనే అతనికి గ్రహింపు కలిగింది. మనోనేత్రాలు వెలిగించబడి ఇంకప్పటి నుంచి ఆయన ఆ నాస్తికుడు గుండెలు బాదుకొని బోరుమని ఏడవడం మొదలుపెట్టాడు. దేవా నేను పాపిని, నిన్ను దూషించాను, నన్ను క్షమించు, నిన్ను ద్వేషించాను, నువ్వు లేవని ప్రచారం చేశాను, నన్ను క్షమించు అని 2 గంటల సేపు ఏడ్చాడట. దేవదాసయ్య గారు నేర్పిన సత్యం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రార్థన చేయుటలో గొప్ప శక్తి ఉన్నది. ఇది అయ్యగారు నేర్పిన పాఠం. నేను అందరికీ అదే అయ్యగారి దగ్గర నేర్చుకున్నదే నేను అందరికీ చెప్తూ ఉంటాను. ప్రార్థన చెయ్యండి అంటే చేయాలనిపించట్లేదండి అంటారు. నా స్టైల్లో నేను చెప్తున్నా, అదే అయ్యగారు చెప్పిన పాఠమే నా స్టైల్లో నేను చెప్తుంటా. ఏంటంటే ప్రార్థన చేయమంటున్నా, మీరేమో చేయాలనిపించట్లేదు అంటున్నారు కదా, అయినా చెయ్యండి. ప్రార్థన చేయాలనిపించకపోయినా
చెయ్యండి. ఎలా చేయాలండి? ప్రార్థన చేయాలనే ఆశయం నాలో లేదు. ఎలా చేయాలి అంటే, ప్రార్థన చేయాలనే ఆశయం నాకు పుట్టట్లేదని నాకు చెప్తున్నావు కదా, ఇదే మాట దేవునికి చెప్పు, అదే ప్రార్థన అయిపోతుంది. దేవా, నాకు ప్రార్థన మీద ఇష్టం పుట్టట్లేదు, ప్రార్థన చేయమని అయ్యగారు చెబుతున్నారు, ప్రార్థన చేయమని నువ్వు చెప్పావు, నాకు చేత కావట్లేదు అను, అదే ప్రార్థన అయిపోతుంది. దాన్ని ప్రార్థనగా దేవుడు గౌరవించి స్వీకరిస్తాడు. అలాగా మరలా ప్రార్థన జీవితాన్ని మండించుకున్న వాళ్ళు నా శిష్యులైన వాళ్ళు వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది నా దగ్గరకు వచ్చి ఉంటారు, అయ్యా ప్రార్థన చేయలేకపోతున్నామండి, చేయాలనిపించట్లేదు. డోంట్ వరీ, ప్రార్థన చేయలేకపోయినా పర్లేదు, చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నావా లేదా? బాధపడుతున్నందుకే నా దగ్గరకు వచ్చావుగా. ప్రార్థన చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నీ మీద ఉన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యో ప్రార్థన చేయకపోతే ఎలాగా అనే బాధ ఉంది చూడండి. ఆ బాధ పుట్టించడం సైతానుకు చేత కాదు. ప్రార్థన చేయట్లేదు అనే బాధ పుట్టించడం సైతాను వల్ల కాదు. ప్రార్థన చేయడం లేదనే బాధ పుట్టించడం పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఒక్కసారి దేవుని మీదికి మన దృష్టి ఒక్కసారి మళ్ళించిన తర్వాత 1, 2, 3 నిమిషాలు 5 నిమిషాలు అంతే. ఆ తర్వాత నీ లోపల అగ్గి రగులుకొని మండుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మైండ్ అటు పోయిన తర్వాత మనం యోగ్యులం కామని తెలిసిపోతుంది. నేను సేవ కొరకు రాకముందు, జాబ్ రిజైన్ చేయకముందు రాసిన పాట, తగను తగను యేసువా నీదు పాద సేవకు అని. ఓ తమ్ముడు అడిగాడు, అయ్యగారు మీ అంతటి వారే తగను తగను అంటే మరి మేమేమనాలి అంటే, నువ్వు కూడా అదే అనాలని చెప్పారు. మరి ఇంకేమంటావు బాబు, నేను తగుదునమ్మా అంటావేంటి? నువ్వు కూడా అదే అనాలి. ఎవడైనా యోగ్యుడు కాదు. పౌలంతటి వాడే అన్నాడు, నేను సంఘమును హింసించినందున అపోస్తలుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు. ఎవరూ యోగ్యులు కాదు. యేసయ్య రక్తాన్ని బట్టి మనం ఇవాళ బ్రతుకుతున్నాం, సేవ చేస్తున్నాం, సువార్త కొరకు ధ్వజమెత్తి నిలబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.